హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే మా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నేనైతే వీడియో రికార్డ్ చేశానండి. పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా, మా బాబుకి అయితే హాఫ్ డే స్కూల్స్ అండి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నట్టే ఉన్నాయండి. బెంగళూరులో అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి చాలా మంది పిల్లలకి. సో ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి జస్ట్ 3 hours వెళ్ళేసి వస్తారు. సో ఇంకా నో లంచ్ బాక్స్ అనమాట. అందుకని చైతన్య అయితే నన్ను లంచ్కి అయితే గోంగూర చికెన్ చేయమన్నారు. అండ్ మా ఈశాన్ కూడా మీట్ అంతగా ఇష్టపడదండి. ఎగ్ తిన్నంత ఇష్టంగా చికెన్ మటన్ ఇవి అయితే తినడు. మటన్ అయితే మేము కూడా తినము. చికెన్ అయితే ఎక్కువగానే తింటాము. చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్ అయితే తింటాము. సో వాడికి కొంచెం అలవాటు చేయడానికి హెల్దీ వర్షన్లో గోంగూర చికెన్ అయితే చేద్దామని అనుకున్నాను అనమాట. మేము తింటాం కానీ చైతన్య నేను ఈశాన్కి అయితే ఎప్పుడు అయితే పెట్టలేదండి నేను. సో ఫస్ట్ టైం అనమాట వాడు తినడము. అండ్ గోంగూర చికెన్ అయితే చాలా మంచిగా ఉంటుంది అండ్ టేస్టీగా, హెల్దీ కూడా. ఎందుకంటే ఆకుకూరలు వేస్తాం కాబట్టి అండ్ గోంగూర వల్ల ఐరన్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిది అనమాట. ఎవరికైనా చాలా గోంగూర ఇష్టం అయితే మాత్రం ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఒక చిన్న కడాయి అయితే తీసుకోండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసి అండ్ క్లీన్ చేసుకున్న గోంగూర అయితే మంచిగా పేస్ట్ అయ్యేలాగా అయితే మీరు మంచిగా అయితే ఉడకపెట్టేసుకోండి. బాగా ఉడికించేసుకోండి. దాంట్లోనే ఉప్పు అండ్ పసుపు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో సైడ్కి పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి దాంట్లో చెక్క, లవంగం, ఇలాచి అండ్ షాజీరా, మీ దగ్గర ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ హ్యాపీగా అందులో యాడ్ చేసుకోండి. అవి కొంచెం వేగాక దాంట్లో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. మామూలు రైస్లో తినచ్చు అండ్ ఫ్రైడ్ రైస్లో కూడా తినచ్చు అనమాట. మస్ట్ ట్రై రెసిపీ అని నేనైతే చెప్తాను. మంచిగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి అండ్ కొంచెం అవి వేగాక మాత్రం మీరు ఆనియన్స్ కూడా 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేనైతే యాడ్ చేశాను. 4 చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. అండ్ చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్ అండ్ టమాటో అయితే మెజర్ చేసుకోవాలండి. కొంచెం పసుపు అండ్ కొంచెం అయితే సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. సాల్ట్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆనియన్స్ అయితే తొందరగా కుక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఛాన్సెస్ కాదు, యాక్చువల్గా కుక్ అయిపోతాయి అండ్ మంచిగా కూడా ఉంటుంది. ఫ్లేవర్ కూడా అంత సాల్ట్ పడితే మనకి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అండ్ నేను కరివేపాకు వేసాను అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే హోమ్ మేడ్ది అయితే వేసాను అనమాట. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అండ్ ఆయిల్ చూసారు కదా, రిలీజ్ అయిపోయింది సపరేట్గా. అయినాక నేనైతే ఒక చిన్ని టమాటో అయితే వేసుకున్నాను, అంటే మీడియం సైజ్ టమాటో అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం సేపు అయితే ఉడికించానండి. అండ్ మధ్యలోనే నేను పుదీనా కూడా వేసేసుకున్నాను. ఆ పుదీనా ముందే వేయడం వల్ల ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయిల్లో కొత్తిమీర అండ్ పుదీనా ఫ్రై అవ్వడం వల్ల దాని ఫ్లేవర్ మొత్తం ఆయిల్ వల్ల అంతా కర్రీ మొత్తం కూడా పట్టుకుంటుందండి. పచ్చిదనం అనేది మనకు అనిపించదు అండ్ మంచి ఫ్లేవర్ కూడా అనిపిస్తుంది. అండ్ నేను చూసారు కదా, క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. నార్మల్ చికెన్ ఎలా చేస్తామో అంతే అండి, ఏమి కొత్త ప్రొసీజర్ అయితే కాదు. చాలా మందికి చికెన్ చేయడం అయితే చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ప్రతి ముక్కకి ఉప్పు పట్టడం వల్ల తినేటప్పుడు మనకి కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు చాలా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ముక్కలు సప్పగా ఉంటే మనకు అంతగా తినబుద్ధి అవ్వదు కాబట్టి మీకు కనుక అలా ఓకే అయితే మీరు ముందే యాడ్ చేసుకుంటే మంచిగా ప్రతి ఒక్క ముక్క కూడా చాలా మంచిగా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, మూత పెట్టేసి ఉడికిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే స్టీల్ కడాయి కాబట్టి అడుగంటుతాయి ఛాన్సెస్ ఉంటుంది కూడా. మీరు కుక్ చేసుకునే కుక్వేర్ని బట్టి మీ ఆప్షన్ అనమాట. అండ్ మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి.
చూసారు కదా, కొంచెం సేపు మూత పెట్టి ఉడికించేసరికి కొంచెం వాటర్ అయితే ఊరాయండి. చికెన్ కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది, అంత టైం అయితే ఏం పట్టదు. మోస్ట్లీ ఒక 20-30 మినిట్స్లో అయితే చికెన్ కుక్ చేయొచ్చండి. చాలా ఈజీగా సింపుల్ వేలో చాలా రకాలుగా అయితే చికెన్ రెసిపీస్ చేసుకోవచ్చు. చికెన్ లవర్స్ కనుక ఉంటే చాలా మంచి మంచి ఎన్ని రెసిపీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. తర్వాత కొంచెం అయితే నేను కారం యాడ్ చేసుకున్నాను, నా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీ కారం స్పైసీనెస్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను గరం మసాలా వేస్తాను అండ్ నేను వేసిన గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం స్పైసీగానే ఉంటాయండి. అందుకనైతే నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అన్ని రకాలుగా కూరలు ఎలా అయితే చేస్తామో ఇది కూడా అలాగే అండి, చికెన్ కర్రీ. కాకపోతే ఎక్స్ట్రాగా మనం గోంగూరని మంచిగా యాడ్ చేసుకుంటాము బాయిల్ చేసింది. అదర్వైజ్ మీరు తాలింపులో కూడా మీరు గోంగూరని వేసి అలా కూడా చేయొచ్చండి. అలా చేయడం వల్ల మనకు కొంచెం ఆకులుగా ఇష్టపడే వాళ్ళు కనుక అలా ఉంటే అలాగే వేసేసుకోవచ్చు అండి. ఇట్లా సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. నాకేంటంటే ఇలా పేస్ట్ లాగా ఉంటేనే నాకు ఇష్టం కాబట్టి నేను పేస్ట్ చేసి వేసుకున్నాను. మీరు కనుక ఇట్లా ఆకుల్లాగానే ఇష్టపడగలిగితే మీరు మధ్యలో తాలింపు వేస్తాం కదా, మనం ఆనియన్ టమాటో ఫ్రై అయినప్పుడు అప్పుడే మనం గోంగూర కనుక వేస్తే చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను కొత్తిమీర కూడా ముందే యాడ్ చేశాను, చూసారు కదా. అండ్ నేను కొంచెం సేపు మగ్గించానండి. ఇంకా లాస్ట్కి గోంగూర కూడా వేసేసి గోంగూర పేస్ట్, కొంచెం గరం మసాలా అండ్ నేనైతే ధనియాల పొడి వేసేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకున్నాను అనమాట. మీరు ఈ టైంలో ఇంకొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ మాకైతే ముద్దకూర లాగానే కావాలి కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. చికెన్లో వచ్చిన వాటర్ తోటి నేనైతే కుక్ చేయడం జరిగిందండి. మాకైతే ఇంత కొంచెం దగ్గరగా ఉంటేనే మాకు నచ్చుతుంది అనమాట. అండ్ మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మీరు ఒకవేళ పర్సన్స్ ఎక్కువగా ఉంటే మీకు కొంచెం ఇట్లా గ్రేవీ లాగా కావాలి అంటే మీరు కొన్ని వాటర్ అయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. గోంగూర వేసాక చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుంది అండ్ చాలా బాగుందని అందరు హ్యాపీగా తింటారండి. మేమైతే వెంటనే రైస్ కూడా పెట్టేశాను చైతన్యకి ఇవ్వడానికి. కర్రీ ఉడుకుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా నేను బంద్ చేసే టైంకే నేను ఆల్మోస్ట్ అన్నం కూడా పెట్టేసి ఇంకా కూర ఆఫ్ చేసేసి అయితే నేనైతే తనకి ప్లేట్లో సర్వ్ చేసేసి అయితే ఇస్తున్నానండి. నిమ్మకాయ అండ్ ఆనియన్స్ కూడా ఉంటే ఇంకా బెటర్. బట్ నేనైతే నాకు అంత ఓపిక లేదు, నేను ఎమ్మటే టేస్ట్ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. అందుకని వెంటనే చైతన్యకి అయితే ప్లేట్లో తీసుకొని వెళ్ళిపోయి ఇచ్చేస్తున్నాను. చైతన్య ఏమో నేను ఎప్పుడు లంచ్ ఇస్తానా అని వెయిట్ చేస్తా ఉన్నాడండి. ఈశాన్ చైతన్య ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారనమాట. 12 o'clockకి తెచ్చారు. సో కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇదిగో గోంగూర చికెన్ చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఒక ముద్దు పెట్టు మా చైతన్య, ఎలా ఉందో. బాగుంది. ఇంకా ఈశాన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడండి. ఇంకా నేను వాడికి చెప్పాను ఇప్పుడు కంపల్సరీగా నువ్వు తినాల్సిందే అనేసి. వాడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా వాడైతే వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. బట్ వాడికైతే ఎండ్ ఆఫ్ ది డే ఎలా నచ్చిందో లేదో చూడండి. నేనైతే తీసుకొని వచ్చాను. నేను మార్నింగ్ చపాతీ చేశాను అనమాట. అది కూడా ఒకటి ఉంటే నేనైతే చపాతీ కూడా తీసుకొని వచ్చానండి తినడానికి. వాడు చపాతీ కావాలి అనేసి అడుగుతున్నాడు. బాగుందా? ట్రై చేస్తా. దాదాపు కలాలి.
మర్చిపోయాం మేడం ఒకటి. నిమ్మకాయ ట్రేలో ఉంది, తెచ్చుకోపో. మర్చిపోయా, అది మీరే వేయాలి. కొంచెం చాలు. నిమ్మకాయ వేస్తే బాగుందారా? నాకు లెమన్స్ మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ గురించి నిమ్మకాయ చపాతీలు ఇస్తే లైఫ్ లాంగ్ ఉంటావా? అవే తింటాడు అంతేనా? అట్లాగే అవే తింటాడు. నేను ఫోటో వేస్తాను. ఎలా ఉందో చెప్పు రైస్ తోటి. నిమ్మకాయ 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 ఎంత నిమ్మకాయ తింటావు? చదువుతున్నావా ఈశాన్? ఏ లెసన్స్ ఉన్నాయి ఈశాన్ ఇప్పుడు ఎగ్జామ్స్ కి? ఏమా ఎక్కడ ఉన్నాయంటే 1 సెకండ్ అమ్మా. ఇది 1 ఆ 2 ఆ? 1 రా ఇది? కండా ఉందా? ఎప్పుడు చికెన్ తినాను కదా, నాకేమైనా స్వీట్ తినకుండా అండి. ఇప్పుడే చికెన్ తిన్నాం కదా, గోంగూర చికెన్ ఎమ్మీగా. నాకేమైనా స్వీట్ క్రేవింగ్ అవుతుంది. ఏమైనా ఉన్నాయా ఇంట్లో? నీకేం కావాలి, వాడికి ఏం కావాలి? నాకు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తిందామా? నీకేం కావాలి? నాకు కూడా ఐస్ క్రీమ్. చిటికేయండి వస్తుంది. ఓకే. కళ్ళు మూసుకున్న వాళ్ళకే వస్తుంది. కళ్ళు మూసుకో వస్తుంది. కళ్ళు మూసుకో, ఏం కాదు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో వస్తుంది. ఏ ఆగు, కళ్ళు మూసుకున్న వాళ్ళకే. థ్యాంక్ యూ. పిచ్చిగా ఉంది నాకు. పిచ్చి కంట ఈశాన్ని మంచిగా ఇద్దాం అనుకున్నా, వాడేం కళ్ళు మూసుకోలేదు. అంటే నాకు పిచ్చిదా నిజంగానే? వంగితే పిచ్చిదా అయిపోద్దా? ఓకే, రోల్ చేయడం ఆపు. ఆగాదు, తినని. నువ్వు పెట్టను, నేను తింటా. 5 minutes అయింది ఆల్రెడీ. అవనా ఈశానే కొట్టించాడు. నువ్వు కూడా కొంచెం టేస్ట్ చేయి. వద్దా? మంచిగా చికెన్ నచ్చకపోతే వేరే తింటారు. చూసారు కదా, మేమైతే ముగ్గురం ఎంత హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసి తర్వాత కొద్దిసేపు చదువుకుంటూ ఇంకా మా స్వీట్ క్రేవింగ్ని అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఐస్ క్రీమ్ తిని. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. మీ లైక్ కామెంట్ వల్లనే నా వీడియో అయితే చాలా రీచ్ అవుతుందండి. మంచి డబ్బా ఫోన్ మంచి డబ్బా ఫోన్. ఎవరు ఏసీ రిపేరా? ఎన్నింటికల్లా? ఓకే. మా ఈశాన్ తోటి అయితే ఫన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి తినే టైంలో. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.